హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ విత్ విలేజ్ లైఫ్. ఈరోజు ఏంటంటే మా పాప ఫస్ట్ బర్త్డే వస్తుంది. ఇంకా అందుకని దాని ముందు ప్రిపరేషన్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా, ఏదో ఒకటి. మా సైడ్ ఏంటంటే బాక్సులు కానీ ఇంకా అట్లాంటివి ఇస్తాం అనమాట. ఇంకా అలాంటివి ఇస్తాం. అవి కొనడానికి వెళ్ళి చివరికి ఒక స్టీల్ బాక్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఒక డబ్బా లాంటిది అనమాట. అది తీసుకొని సెలెక్ట్ చేసి ఇంకా ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసాం అనమాట. అలా ఎలాంటివి అంటే మామూలు బాక్స్ టైప్లో కాకుండా డబ్బాల టైప్లో ఉంటుంది అనమాట. అక్కడ మా అత్తయ్య గారు పట్టుకున్నారు కదా, అలాంటివి అనమాట. ఇక్కడేమో నేమ్స్ ప్రింట్ చేస్తున్నారు. ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. స్టీల్ షాప్ కదా, ప్రతి ఐటమ్ ఉంది. చాలా బాగున్నాయి కూడా చూడడానికి. చివరికి మేము మా అత్తయ్య చేతిలో ఉంది కదా, అట్లాంటి డబ్బా తీసుకున్నాము. కాస్ట్ వచ్చేసి అరౌండ్ 60-70 రూపీస్ పడింది. ఎందుకంటే ఎక్కువ తీసుకుంటాం కాబట్టి తగ్గిస్తారు. ఒక్కొక్కటి తీసుకుంటే ఎక్కువ రేట్ ఉంటుంది. మేము ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఒక 250 అలా తీసుకున్నాం అనమాట. అందుకని 62 రూపీస్ 63 రూపీస్ పడింది పీస్ వచ్చి. సో ఒక్కొక్కటైతే 100 రూపీస్ అలా ఉంటుంది. ఇంకా ఆర్డర్ ఇచ్చేసి బయటకు వచ్చేసాం అనమాట. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ డే మా పాపకి ఇయర్ రింగ్స్ కుట్టిద్దామని గోల్డ్ షాప్కి వెళ్ళాము. ఇయర్ రింగ్స్ తీసేసుకున్న తర్వాత ఇంకా ఇయర్ రింగ్స్ కుట్టేవాళ్ళు ఉంటారు కదా, పాతకాలం కంసాల వాళ్ళు అంటారు కదా, వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి కుట్టిస్తున్నాం అనమాట. మమ్మల్ని పెన్తో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ చిన్న డాట్ పెట్టండి, అక్కడ కుడతానని చెప్పాడు అతను. బాగా పెద్ద అయిన అనమాట, ముసలాయన, కానీ చాలా బాగా కుట్టాడు. కాకపోతే పాతకాలం పద్ధతి కాబట్టి చిన్నపిల్లలకి చాలా నొప్పిగా అనిపిస్తుంది. మా పాప అయితే చాలా ఏడ్చేసింది. ఇంకా అలాగే తప్పదు కాబట్టి ఇంకా గన్ షాట్ అనుకున్నాం, కానీ అది గన్ షాట్ మేము తీసుకున్న ఇయర్ రింగ్స్ అవ్వదంట. ఓన్లీ డైమండ్స్ అయితే అవుతుంది. మామూలుగా కంసాల అతను ఉంటాడు కదా, అతని దగ్గర తీసుకొచ్చామన్నమాట. డాట్స్ పెడుతున్నారు ఇక్కడ మా అత్తగారు. కానీ మా పాప మాత్రం చాలా ఏడ్చేసిందండి. చిన్నపిల్ల కదా, 1 year ఓల్డ్ కదా. మామూలుగా అయితే 3 years 5 years తర్వాత కుట్టిస్తారు ఇయర్ రింగ్స్. ఇంకా మేమేంటంటే బర్త్డే ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా కుట్టిద్దామని వెళ్ళాము. కానీ చాలా ఏడ్చేసింది. అసలు మీరైతే 1 year లోపు అసలు కుట్టించొద్దు, ఎందుకంటే చాలా పెయిన్ ఉంటుంది. చిన్నపిల్లలు కదా, తట్టుకోలేరు అనమాట. నార్మల్గా 3 years 4 years 5 వరకు పర్వాలేదు, మళ్ళీ 5 దాటితే దిగవు అంటారు. ఇక్కడ డాట్స్ పెట్టడానికి అసలు మా కష్టాలు చూడండి. మా పాప సరిగా ఉండక అటు ఇటు కదిలిపోతుంది. కానీ చివరికి మేము పెట్టలేదు. ఆయనే 2 సమానంగా చూసుకొని ఆయనే కుట్టేశాడనమాట. అవి ఇయర్ రింగ్స్ చివరిన ఉంటుంది కదా కాడలాగా, దాన్నే సూదిగా చేసేసి దాంతోనే కుట్టేశాడనమాట. నన్ను ఒళ్ళో పెట్టుకోమని ఇంకా కుట్టేశారు మా అత్తయ్య గారు. ఇంకా మా పిన్ని వాళ్ళు వచ్చారు. మేమందరం మా జాయిని చేతులు కాళ్ళు పట్టుకుంటే అప్పుడు కుట్టారనమాట. లేకపోతే అసలు ఉండట్లేదు, ఏడ్చేస్తుంది. కుట్టకముందే చెవు పట్టుకుంటే ఏడ్చేసింది. ఇంకా కుట్టిన తర్వాత ఇంకా అసలు ఆపలేకపోయాం అనమాట. ఎందుకంటే చంటి పిల్ల కదా, తట్టుకోలేక పాపం బాగా ఏడ్చేసింది. అస్సలు కంట్రోల్ చేయలేకపోయాం మేము. కానీ ఇంకా ఎలాగ తప్పదు కాబట్టి ఇంకా ఎలాగోలా కుట్టించేసాం అనమాట. ఇక్కడ చూడండి, అసలు ఇంకా కుట్టలేదు, పట్టుకున్నారంతే ఇంక ఏడుపు మొదలు పెట్టేసింది అనమాట.
చూసారు కదా ఎలా ఎడిట్ చేస్తుందో. ఇంతే అనమాట. ఇంకెంతటితో ఈ వ్లాగ్ అయిపోయిందనమాట. ఇంకా మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే మా వీడియో ఇంకొంతమందికి పాస్ అవుతుంది, ఇంకా చూడడానికి అవకాశం ఉంటుంది, వ్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. ఇంకా మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ వీడియోస్ అన్నీ రాబోతున్నాయి. స్టే ట్యూన్. బాయ్.